ఓం మహాగణపతే నమః. మే 11 నుంచి మే 17 వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ వారంలో మనకి కుజుడు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు వచ్చేసి మనకి మీనరాశిలో సంచారము, రాహువు కూడా మీనరాశిలో సంచారము. అయితే రవి మేషరాశిలో మే 13 వరకు ఉంటాడు. ఆ తర్వాత మనకి వృషభ రాశిలోకి రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు వచ్చేసి మనకి మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. అంతేకాకుండా ఇక గురువు వచ్చేసి మనకి మే 14 వరకు మనకి వృషభ రాశిలో ఉంటాడు. ఆ తర్వాత మిథున రాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇది ఒక ముఖ్యమైనటువంటి సంచారంగా మనము చూడవచ్చు. ఇక చూసినట్టయితే శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు, కేతువు కూడా కన్య రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ వారంలో ముఖ్యమైనటువంటి గ్రహం యొక్క సంచారం కనుక చూసినట్టయితే రవి మనకు 13 వరకు మేషరాశిలో ఉంటాడు, తర్వాత వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. అదేవిధంగా గురువు కూడా మనకు వృషభ రాశిలో 14 వరకు ఉంటాడు, మే 14 వరకు. తర్వాత మిథున రాశిలోకి సంచారం చేస్తాడు. ఈ గురువు మిథున రాశిలో దాదాపు మనకి ఒక సంవత్సరం వరకు, అంటే దాదాపు ఒక రాశిలో ఒక సంవత్సరం వరకు ఈ గురువు సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహ సంచారము. ఇక చంద్రుని యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు ఈ వారంలో ముఖ్యంగా తులారాశిలో సంచారం చేస్తాడు. తుల, వృశ్చిక, అదేవిధంగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక నక్షత్రాలలో కనుక చూసినట్టయితే స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల నక్షత్రాలలో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి మనకు గ్రహస్థితి. అయితే ఈ గ్రహస్థితులన్నీ పరిగణలోకి తీసుకొని ఈ వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మేషరాశి వారికి ఈ వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. అయితే ఆదివారము, సోమవారం కనుక చూసుకున్నట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఆనందము, సంతోషం అనేది ఈ 2 రోజుల్లో ఉంటుంది. దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి చక్కటి ఫలితాలు అనేవి మనకి 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు ఆదివారం, సోమవారం అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి. ముఖ్యంగా వృత్తిలో అనుకూలత ఉంటుంది, పనికి తగినటువంటి ప్రశంసలు మీరు పొందగలుగుతారు, పని చేసే చోట చక్కగా ఉంటుంది, మీ యొక్క సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు మనకి ఈ 2 రోజులలో కనిపిస్తున్నాయి మేషరాశి వారికి. ఇక మంగళవారము, బుధవారం కనుక చూసుకున్నట్టయితే ఈ మంగళవారము, బుధవారము కాస్త మానసికంగా చింత, చికాకు, ఆందోళన ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు మేషరాశి వారికి ఈ మంగళవారము, బుధవారం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో కూడా మనస్పర్ధలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మొక్కాల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉండేటటువంటి అవకాశాలు మనకు మంగళవారము, బుధవారము ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి భయాందోళనకు దూరంగా ఉండడం అనేది మేషరాశి వారికి 2 రోజుల్లో చెప్పదగినటువంటి సూచన. ఇక గురువారము, శుక్రవారము, శనివారము ఈ 3 రోజులు కనుక మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఈ 3 రోజులు దైవ దర్శనాలు ఉంటాయి, పనులు కాస్త నెమ్మదిగా ఉంటాయి. అయితే తండ్రి గారితో కానీ లేదా సంతానంతో కానీ కాస్త గొడవలు మీకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా చారిటీ వర్క్స్ ఏదైనా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శత్రు భయం ఉంటుంది, డైజెషన్ సమస్యలు ఉంటాయి. కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్త పడండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారం, సోమవారం చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు, మంగళవారం, బుధవారము కాస్త ఇంట్లో చికాకు, చింత ఉండే అవకాశాలు, అదేవిధంగా గురువారము, శుక్రవారము, శనివారము ముఖ్యంగా దైవ దర్శనాలు ఉంటాయి, ఈ ఆలయ సందర్శనాలు ఉంటాయి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. అయితే ఓవరాల్గా చూసినట్టయితే ఈ మేషరాశి వారికి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా ఈ వారంలో ఏదైతే మేషరాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వృషభ రాశి వారికి వారం మొత్తము దాదాపు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారము పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు. శత్రునాశనం కనిపిస్తుంది. ఆరోగ్యం ముఖ్యంగా మెరుగుపడుతుంది. ఒకవేళ మీరు అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్నట్టయితే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ప్రయాణాల్లో అనుకూలత కనిపిస్తుంది. లీగల్, కోర్టు వ్యవహారాల్లో కూడా చక్కటి ఫలితాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు.
కార్యసిద్ధి కనిపిస్తుంది, అదేవిధంగా ధనలాభం కనిపిస్తుంది, కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ 2 రోజుల్లో మనకు అధికంగా గోచరిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు ఉంటాయి. దాంపత్య జీవితంలో కూడా చక్కటి ఫలితాలు, ఆనందము, సంతోషం అనేది ఈ 2 రోజుల్లో వృషభ రాశి వారికి గోచరిస్తుంది. ఇక మంగళవారము, బుధవారము, గురువారం కూడా చాలా చక్కటి ఫలితాలే అధికంగా వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్త్రధారణ, వాహన సౌఖ్యము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి వీరికి గురువారం వరకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. విదేశీ ప్రయాణాల్లో అనుకూలత అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా మీడియా రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో, ముఖ్యంగా ఈ 3 రోజులలో మనకు అనుకూలంగా కనిపిస్తుంది. ఇక మీరు పనిచేసే చోట కూడా చాలా చక్కగా ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. మీ యొక్క పనికి తగినటువంటి ప్రశంసలు కూడా వృషభ రాశి వారు ఈ వారంలో పొందేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఇక చూసినట్టయితే శుక్రవారం, శనివారము కాస్త ప్రతికూలంగా ఉంటుంది. మానసికంగా ఇబ్బంది, చింత, చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇంట్లో చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త దూరంగా ఉండండి. పనిచేసే చోట కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి వారికి ఈ వారం మొత్తము దాదాపు గురువారం వరకు చాలా చక్కటి ఫలితాలు, ఉత్తమమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. శుక్రవారం, శనివారం ఓపికగా ఉండండి, సంయమనం పాటించండి. యోగా, మెడిటేషన్, ధ్యానం లాంటివి మీకు చక్కటి ఫలితాలు కలుగజేస్తాయి. ఇవి స్థూలంగా వృషభ రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ముఖ్యంగా మీరు శ్రీ మహాలక్ష్మిని పూజించడం వల్ల వృషభ రాశి వారికి ఈ వారంలో చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. మిథున రాశి వారికి ఈ వారంలో రాశి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే మిథున రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారము ఈ 2 రోజులు పనిలో కాస్త శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పనిలో ఫోకస్ చేయండి. పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ముందు జాగ్రత్తగానే మీ పనులకు ఈ 2 రోజుల్లో పూర్తి కావాల్సినటువంటి పనులను మీరు ముందుగానే కనుక పూర్తి చేసుకున్నట్టయితే దానికి తగినటువంటి ఫలితము మీరు పొందగలుగుతారు. ఇక కాస్త డైజెషన్ సమస్యలు, తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్తలు అనేది తప్పది. కాబట్టి ఏదైతే డైజెషన్ సమస్యలు, కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైతే ఈ 2 రోజులలో ఆహారం తీసుకుంటారో దానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా పడండి. ఇక ఈ 2 రోజులు సంతానంతో సమయాన్ని కేటాయించడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో కూడా అంతగా అనుకూలంగా లేదు. అగ్రెసివ్గా ఉండడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో కూడా ఆటంకాలు కనిపిస్తున్నాయి. వృధా ఖర్చు అనేది ఈ 2 రోజులలో ఆదివారం, సోమవారం కనిపిస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల, ముందుగానే మీరు ప్లాన్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఇక మంగళవారము, బుధవారం ఈ 2 రోజులు చాలా చక్కగా ఉంది. కార్యసిద్ధి అనేది కనిపిస్తుంది. ఈ 2 రోజులు అనుకూలంగా ఉంది. ఏ పనైనా చేసుకోవచ్చు. అదేవిధంగా శత్రునాశనం అనేది ఉంటుంది. ముఖ్యంగా లీగలు, కోర్టు వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. లీగలు వ్యవహారాల్లో కూడా మీదే పైచేయిగా ఉంటుంది. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీరు ఈ 2 రోజుల్లో, మంగళవారము, బుధవారము ఈ 2 రోజుల్లో మిథున రాశి వారికి ఉంటాయి. ఇక గురువారము, అదేవిధంగా శుక్రవారము, శనివారం ఈ 3 రోజులు కూడా మనకి మిథున రాశి వారికి చాలా చక్కగానే ఉంటుంది. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, లేదా ఇతరులకు మీరు కొనడము, అమ్మడం లాంటి విషయాల్లో కూడా ఈ మిథున రాశి వారికి ఈ 3 రోజులు చాలా చక్కగా ఉంటుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. మంచి వస్త్రధారణ ఉంటుంది. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు చక్కగా ఉంటుంది. అంతేకాకుండా మీడియా రంగంలో ఉన్నవారికి కానీ చక్కగా ఉంటుంది. మీరు ఎక్కడైతే పనిచేస్తారో ఆ పనిచేసే చోట పనికి తగినటువంటి ప్రశంసలు అందుకోవడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మానసిక స్థితి అనేది బాగుంటుంది. కాబట్టి చాలా చక్కటి ఫలితాలే మనకు గురువారము, శుక్రవారము, శనివారము మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము, సోమవారము వృత్తిలో ఫోకస్ అనేది పెట్టడం వల్లనే మంచి ఫలితాలు కలుగుతాయి. మంగళవారము, బుధవారము చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తిలో బాగుంటుంది. గురువారము, శుక్రవారము, శనివారము
దంపతుల మధ్య ఆనందము సంతోషం అనేది ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా చక్కగా ఈ వారంలో ఈ రాశి వారికి ఉంటుంది. మీ యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి కానీ, లేదా అనుకూలమైనటువంటి ఫలితాల్లో ఇంకా అభివృద్ధి కలగడానికి కానీ ముఖ్యంగా మీరు మహాశివుని పూజించండి. తద్వారా చక్కటి ఫలితాలనేవి ఈ వారంలో పొందగలుగుతారు. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. కర్కటక రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కర్కటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. మొదటి భాగం కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. రెండవ భాగము ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే కర్కటక రాశి వారికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము సోమవారము కాస్త గొడవలు మిస్అండర్స్టాండింగ్స్కి దూరంగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. వాగ్వివాదాలకు పోకుండా ఉండండి. తల్లిగారి తరపు వారి నుంచి కాస్త ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పనులు నెమ్మదిగా జరుగుతాయి. కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు మనకు ఆదివారం సోమవారం కనిపిస్తున్నాయి. కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఖర్చులు ఉంటాయి, వర్రీడ్గా ఉంటారు. అదేవిధంగా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని డీల్ చేసే కనుక విషయాలైతే జాగ్రత్తగా డీల్ చేయండి, లేదా వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం అనేది మనకు ఆదివారము సోమవారము చేయండి. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి. దగ్గరి బంధువుల యొక్క అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇతరులపైన నమ్మకము కోల్పోయేటటువంటి అవకాశాలు మనకు కర్కటక రాశి వారికి 2 రోజుల్లో కనిపిస్తుంది. ఇక మంగళవారము బుధవారం కనుక చూసినట్టయితే మంగళవారం బుధవారం మీకు కాస్త డైజెషన్ సమస్యలు లేదా డిప్రెషన్ సమస్యలు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీరు చేసేటటువంటి పని ఇక నా వల్ల కాదు అని గివప్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క స్నేహితులు కానీ, భార్య కానీ, భర్త కానీ మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నాలు అనేవి జరుగుతాయి. మంగళవారము బుధవారం ఉంటుంది. అదేవిధంగా వృధా ఖర్చు అనేది కనిపిస్తుంది. ప్రయాణాలకు కూడా కాస్త ఆటంకాలు అనేవి మంగళవారము బుధవారము ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. సంతానానికి సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. అంతేకాకుండా సంతానానికి సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఇక గురువారము శుక్రవారం కనుక చూసుకున్నట్టయితే గురువారము శుక్రవారము చక్కటి ఫలితాలే మీకు అధికంగా గోచరిస్తున్నాయి. గురువారము శుక్రవారము శనివారం ఈ 3 రోజులు చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. అదేవిధంగా మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. శత్రు నాశనం అనేది ఉంటుంది. ప్రయాణాల్లో అనుకూలత అనేది ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా దాంపత్య జీవితంలో కూడా సంతోషం అనేది ఉంటుంది. లీగలు కోర్టు వ్యవహారాల్లో అనుకూలత అనేది మనకు ఉంటుంది. అదేవిధంగా ధనలాభము, కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకునేటటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కర్కటక రాశి వారికి ఈ వారంలో కలుగుతున్నాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒకవేళ అనారోగ్య సమస్యలు కనుక ఉన్నట్టయితే అనారోగ్య సమస్యలు కూడా తీరిపోయి ఆరోగ్యం అనేది మనకు ఈ ముఖ్యంగా ఈ రోజుల్లో మెరుగుపడుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఈ 3 రోజుల్లో గురువారము శుక్రవారము శనివారము చాలా చక్కగా ఉంటుంది. వృత్తిలో కూడా అనుకూలత ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈ 3 రోజుల్లో మీకు కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే మనకి బుధవారం వరకు కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు, గురువారం నుంచి మొదలుకొని గురు శుక్ర శనివారాలు మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే కర్కటక రాశి వారికి గోచరిస్తున్నాయి. అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మీరు ముఖ్యంగా హనుమంతుని పూజించండి. హనుమంతుని యొక్క ఆలయ సందర్శనలు చేయడం వల్ల చక్కటి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా సోమవారం శివుణ్ణి ఆరాధించడం వల్ల కూడా ఈ రాశి వారికి ఈ వారంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే సింహరాశి వారికి ఈ వారంలో చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆదివారం సోమవారము చాలా చక్కగా సింహరాశి వారికి ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా దగ్గరి ప్రయాణాలు అనేవి ఉంటాయి. కార్యసిద్ధి ఉంటుంది. సోదరులకు మంచి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. వృత్తిలో కూడా ప్రశంసలు పొందగలుగుతారు. అదేవిధంగా బంధువులతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం సోమవారం కనిపిస్తుంది. ధనలాభం కనిపిస్తుంది. పనుల్లో సక్సెస్ అనేది కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో బాగుంటుంది. అదేవిధంగా ఎనర్జెటిక్గా ఉంటారు. ఎమోషనల్స్ కూడా మీరు ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఇది చక్కటి సమయంగా గుర్తించవచ్చు. అయితే ఈ ఆదివారము సోమవారము మీకు చాలా అనుకూలంగా మనకి సింహరాశి వారికి ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక మంగళవారము బుధవారం కనుక చూసుకున్నట్టయితే మంగళవారము బుధవారము గురువారము ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీరు పనిచేసే చోట కూడా కాస్త అధికమైనటువంటి శ్రమ పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ముఖ్యంగా తల్లిగారి వారి నుంచి కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది. మానసికంగా
కాస్త చింత చికాకు ఉండే అవకాశాలు ఈ మనకు 3 రోజులు కనిపిస్తున్నాయి. మీకంటూ సమయాన్ని వెచ్చించుకోవడం వల్ల ఈ 3 రోజులు చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మంగళవారము, బుధవారము, గురువారం. అదేవిధంగా శుక్రవారం, శనివారం కనుక చూసుకున్నట్టయితే శుక్రవారం, శనివారము మీరు పనిలో అధికంగా శ్రమ పెట్టిన తర్వాత మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే సంతానానికి సమయాన్ని ఈరోజు వెచ్చించే ప్రయత్నం చేయండి. వృధా ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారము, శనివారము ఆ ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇక ప్రయాణాల్లో కూడా ఆటంకాలు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన విషయాల్లో కూడా ముందుగానే ప్లానింగ్ చేసుకోవడం వల్ల సింహరాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే సింహరాశి వారికి ఆదివారం, సోమవారము అనుకూలంగా ఉంది. ఇక మంగళవారము, బుధవారము మిస్అండర్స్టాండింగ్స్కి ఓపికగా ఉండండి, గొడవలకు దూరంగా ఉండండి. అదేవిధంగా గురువారము, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు పనుల్లో ముఖ్యంగా మీరు పనిచేసే చోట అధికమైనటువంటి శ్రద్ధ పెట్టడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మీరు ఈ 3 రోజుల్లో పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు. ఇక మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు హనుమంతుడిని పూజించండి. అదేవిధంగా విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా సింహరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. కన్యారాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో చూసినట్టయితే కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం, సోమవారము ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. డబ్బు ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉండడం మంచిది. ఒకవేళ ఇచ్చినట్టయితే అది తిరిగి రావడం కాస్త కష్టమవుతుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. కంటికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ లేదా భార్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఆదివారం, సోమవారం ఉంటుంది. వృత్తిలో కూడా ఇబ్బంది కనిపిస్తుంది. అధికమైనటువంటి శ్రమ పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క పరిగణలోకి తీసుకోకపోవడము లేదా సహోద్యోగులు అంతగా మీరు అడిగినటువంటి సహాయ సహకారాలు చేయకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి 2 రోజులలో గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఖర్చులుండే అవకాశాలు ఉన్నాయి. స్లగ్గిష్గా ఉంటారు. లోన్ వ్యవహారాలకు కూడా దూరంగా ఉండడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక మంగళవారము, బుధవారము, గురువారం ఈ 3 రోజులు కనుక చూసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలే మీకు కన్యారాశి వారికి గోచరిస్తున్నాయి. మంగళవారము, బుధవారము, గురువారము ప్రయాణాలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి ఉంటుంది. మీ యొక్క సోదరులకు ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. సోదరిమణులతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఎనర్జెటిక్గా ఉంటారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. షేర్ మార్కెట్లో కూడా మీకు చాలా చక్కటి అనుకూలత అనేది మనకి 3 రోజుల్లో చూడవచ్చు. ధనలాభం కనిపిస్తుంది. సంతానంతో ప్రేమగా ఉంటారు. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈ 3 రోజుల్లో మీరు పొందగలుగుతారు. ఇక శుక్రవారం, శనివారం కనుక చూసుకున్నట్టయితే శుక్రవారం, శనివారం గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. వాగ్వివాదాలకు వెళ్లకుండా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ 2 రోజుల్లో ముఖ్యంగా పనులు నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి ముందుగానే దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోండి. ఖర్చులు కనిపిస్తున్నాయి. వర్రీడ్గా ఉంటారు కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్త పడండి. ప్రాపర్టీస్ విషయంలో ముఖ్యంగా మనకు ఏదైతే శుక్రవారం, శనివారము ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా డీల్ చేస్తున్నట్టయితే వాటిని ఆచితూచి డీల్ చేయడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు కన్యారాశి వారు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. ఇక చూసినట్టయితే దగ్గరి బంధువుల యొక్క అనారోగ్యం కూడా కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మీకు ఈ 2 రోజులలో గోచరిస్తున్నాయి. ఇవి స్థూలంగా మనకు కన్యారాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఆదివారము, సోమవారము ఖర్చు విషయంలో జాగ్రత్త. మంగళవారము, బుధవారము, గురువారం ఈ 3 రోజుల్లో అనుకూలంగా ఉంది. ఇక శుక్రవారము, శనివారము ఇంట్లో గొడవలకు, మిస్అండర్స్టాండింగ్స్కి దూరంగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి సోమవారము మహాశివుని ఆరాధించండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈ రాశివారు ఈ వారంలో మీరు పొందగలుగుతారు. తులారాశి వారి యొక్క ఫలితాలు మనము ఈ వారంలో కనుక ఒకసారి గమనించినట్టయితే తులారాశి వారికి దాదాపు అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఇక ఆదివారము, సోమవారం ఈ 2 రోజులు కనుక చూసుకున్నట్టయితే మనకి ఆదివారం, సోమవారం చాలా చక్కటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. కార్యసిద్ధి కనిపిస్తుంది. వృత్తిలో అభివృద్ధి కనిపిస్తుంది. ప్రోగ్రెస్ కనిపిస్తుంది. పనికి తగినటువంటి ప్రశంసలు ఉంటాయి. దాంపత్య జీవితంలో ఆనందము, సంతోషం అనేది కనిపిస్తుంది. మనస్పర్ధలు ఉన్నట్టయితే మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. గౌరవ మర్యాదలు సమాజంలో పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసిక స్థితి బాగుంటుంది. ధనలాభం కనిపిస్తుంది. సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది. తృప్తికరమైనటువంటి భోజనం అనేది మనకు ఈ 2 రోజుల్లో ఈ రాశి వారికి, తులారాశి వారికి కనిపిస్తుంది. ఇక మంగళవారం, బుధవారం కనుక చూసుకున్నట్టయితే ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. పనిచేసే చోట మీకు అంతగా సహాయ సహకారాలు అందవు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ముందుగానే ప్లాన్ చేసుకోండి. ధన నష్టం కనిపిస్తుంది కాబట్టి ఖర్చు చేసే విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. అవమానాలు ఉంటాయి. అదేవిధంగా
మీకు బంధువులు సహాయ సహకారాలు అందించకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు మంగళవారము బుధవారము ఈ 2 రోజులు తులారాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక గురువారము శుక్రవారము శనివారము ఈ 3 రోజులు మళ్ళీ చక్కటి ఫలితాలే తులారాశి వారికి అధికంగా కనిపిస్తున్నాయి. దగ్గరి ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవి కూడా సక్సెస్ఫుల్గానే ఉంటాయి. సోదరులకు మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. కార్యసిద్ధి అనేది ఉంటుంది. ఎనర్జెటిక్గా ఉంటారు. మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఈ 3 రోజుల్లో పెరుగుతాయి. కాబట్టి దానివల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. అనారోగ్యం ఉన్నట్టయితే అనారోగ్యం కాస్త తగ్గిపోయి ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది, మెరుగుపడుతుంది. పనుల్లో సక్సెస్ కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో కూడా అనుకూలత అనేది మనకి ఈ 3 రోజుల్లో గురువారము శుక్రవారము శనివారము కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ముఖ్యంగా లాభాలు అనేవి ఈ 3 రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే తులారాశి వారికి ఈ వారంలో చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారం సోమవారం చక్కగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. మంగళవారం బుధవారం ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. వృత్తిలో అధికంగా శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. గురువారము శుక్రవారము శనివారము దగ్గరి ప్రయాణాలు ఉంటాయి. అవి కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇవి స్థూలంగా తులారాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి లేదా అనుకూలమైనటువంటి ఫలితాల్లో అభివృద్ధి ఇంకా మెరుగుపడడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి అధికంగా గోచరిస్తాయి. ఇవి స్థూలంగా తులారాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఆదివారము సోమవారము కాస్త దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వయంకృతాపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులలో గోచరిస్తున్నాయి. ప్రయాణాలు కనుక ఉన్నట్టయితే ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణానికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. నిద్రలేమి సమస్య ఉంటుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. లేజీగా ఉండకండి, జెలస్గా ఉండకండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలగవు. బంధువులతో విరోధాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నము వృశ్చిక రాశి వారు చేయండి. ఓపికగా ఉండండి, సంయమనం పాటించండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి వృశ్చిక రాశి వారు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. ఇక మంగళవారము బుధవారం గురువారం కనుక చూసుకున్నట్టయితే ఈ 3 రోజులు వృశ్చిక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే మనకు గోచరిస్తున్నాయి. మీ 11 నుంచి 17 మధ్యలో కార్యసిద్ధి అనేది ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి ఆనందము సంతోషం అనేది ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. గౌరవ మర్యాదలు సమాజంలో కూడా పెరుగుతాయి. తృప్తికరమైనటువంటి భోజనము, అదేవిధంగా కుటుంబంతో సంతోషంగా ఆనందంగా గడపడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ధనలాభం కనిపిస్తుంది. సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది. కొత్త లుక్ ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటే అది కూడా మీరు ప్రయత్నం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక చూసినట్టయితే గురువారము శుక్రవారము శనివారము ఈ 3 రోజులు ధన నష్టము ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనానికి సంబంధించిన విషయాల్లో ఈ 3 రోజులు జాగ్రత్తగా ఉండండి వృశ్చిక రాశి వారు. ఇక పనుల్లో కూడా కాస్త ఆటంకాలు ఉంటాయి. వృత్తిలో అధికంగా శ్రమ మీరు పెడతారు. ఆ పెట్టడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి ఈ 3 రోజుల్లో కలుగుతాయి. అయితే కంటికి సంబంధించిన ఇబ్బందులు కానీ, భార్యకు కానీ, సంతానానికి కానీ ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. మీరు పనిచేసే చోట కూడా అంతగా సహాయ సహకారాలు ఈ 3 రోజుల్లో అందవు. కాబట్టి ముందుగానే దానికి సంసిద్ధులు అయినట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని కూడా మీరు ఎదుర్కోగలుగుతారు. ఇక ఇవి స్థూలంగా మీకున్నటువంటి వృశ్చిక రాశి వారికి ఫలితాలు. ఆదివారము సోమవారము ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో, ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మంగళవారము బుధవారము గురువారం ఈ 3 రోజులు మీకు అనుకూలంగా ఉంటుంది. శుక్రవారము శనివారము ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. వృత్తి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇవి మీకు చెప్పదగినటువంటి సూచనలు. అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి సోమవారము మీకు మహాశివుణ్ణి పూజించండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. ఇవి స్థూలంగా వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ధనుసు రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ధనుసు రాశి వారికి దాదాపు చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము సోమవారం ఈ 2 రోజులు చాలా చక్కగా ఉంటుంది. ధనలాభం కనిపిస్తుంది. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. కార్యసిద్ధి అనేది ఉంటుంది. సోషల్ నెట్వర్క్ బాగుంటుంది. స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. వృత్తి వ్యవహారాల్లో అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా సక్సెస్ అనేది ఉంటుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు.
బంధువులతో స్నేహితులతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ 2 రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి. ఇక మంగళవారము, బుధవారము, గురువారము ఈ 3 రోజులు కనుక చూసుకున్నట్టయితే కాస్త ప్రయాణాలు ఈ 3 రోజుల్లో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ఆ ప్రయాణాలకు తగినటువంటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఎందువల్లంటే ప్రయాణాల్లో కాస్త ఇబ్బందులు, చిన్న చిన్న ఆటంకాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ను ముందుగానే చేసుకోండి. ఇక స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నిద్రలేమితనము, నిద్ర పట్టకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా మీరు ఏదైతే షార్ట్ టెంపర్ వల్ల కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో ఈ 3 రోజుల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక శుక్రవారము, శనివారం ఈ 2 రోజులు కనుక చూసుకున్నట్టయితే ఈ 2 రోజుల్లో ధనుసు రాశి వారికి మళ్ళీ చాలా చక్కగా మనకు ఉంటుంది. దంపతుల మధ్య ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. మనస్పర్ధలు ఉన్నట్టయితే అవి తొలగిపోతాయి. మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. వ్యాపారంలో చేస్తున్న వారికి చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా వృత్తిలో కూడా మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడము, సహోద్యోగులు మీ తోటి పనిచేసేవారు మీకు సహాయ సహకారాలు అందించడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు ధనుసు రాశి వారికి ఈ శుక్రవారము, శనివారం గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము, సోమవారము అనుకూలత, అదేవిధంగా అనుకున్నటువంటి పనులు చేయడము, స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడపడం లాంటి ఫలితాలు. ఇక మంగళవారము, బుధవారం, గురువారము ఈ 3 రోజులు ముఖ్యంగా ప్రయాణాల్లో ఆటంకాలు ఉండే అవకాశాలు. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎందువల్లంటే ఆరోగ్యం కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇక శుక్రవారం, శనివారం కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ మీకు చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. కార్యసిద్ధి ఉంటుంది. దాంపత్య జీవితంలో ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ధనుసు రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇంకా ఈ అనుకూలమైనటువంటి ఫలితాలలో అభివృద్ధి కలగడానికి ముఖ్యంగా మీరు విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మకర రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక చూసినట్టయితే మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా మనకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తిలో సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. ఆదివారము, సోమవారము అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా నూతన ఉద్యోగ అవకాశాల గురించి చూస్తున్నట్టయితే నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. అవి కూడా సక్సెస్ఫుల్గానే ఉంటాయి. కొత్త నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు ఉంటాయి. దంపతుల మధ్య కూడా ఆనందము, సంతోషం అనేది మనకు ఆదివారము, సోమవారము కనిపిస్తుంది. ఈ 2 రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక మంగళవారము, బుధవారం, గురువారం కూడా ఈ 3 రోజులు కూడా మీకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. స్నేహితులతో ఆనందంగా గడపడము లేదా నెట్వర్కింగ్, సోషల్ నెట్వర్కింగ్ వల్ల మీకు అనుకూలత అనేది ఉండడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ధనార్జన ఉంటుంది. వృత్తి వ్యవహారాల్లో అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా సంతానం మీతో ఆనందంగా, సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువులతో, స్నేహితులతో ఆనందంగా ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకి మంగళవారము, బుధవారము, గురువారం కనిపిస్తుంది. ఓవరాల్గా మీరు చేసుకున్నటువంటి పనులలో ఏదైనా కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ధనలాభం కనిపిస్తుంది. అదేవిధంగా లాభదాయకంగా కూడా ఉంటుంది. ఆరోగ్యం కూడా మనకి 3 రోజుల్లో మెరుగుపడుతుంది. ఇక అయితే శుక్రవారము, శనివారం ఈ 2 రోజులు కనుక చూసుకున్నట్టయితే ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండే అవకాశాలు, ఆరోగ్యము విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము. లేజీగా ఉంటారు, జలస్గా ఉంటారు, తద్వారా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. స్వయంకృత అపరాధం వల్ల ధన నష్టం ఉండేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ పని చేసినా ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏ పనులు చేసినా కూడా ఆ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించడం వల్ల ఈ రాశివారు ఈ వారంలో చక్కటి ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము, సోమవారము, మంగళవారం, బుధవారము ఈ 4 రోజులు చక్కగా ఉంది. బుధవారం, గురువారం కూడా చాలా చక్కగా ఉంది. శుక్రవారము, శనివారం ఈ 2 రోజుల్లో ఆరోగ్య విషయంలో, ప్రయాణ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇవి స్థూలంగా మనకు మకర రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. అయితే ఈ ఫలితాల్లో ఇంకా అభివృద్ధి కలగడానికి ముఖ్యంగా శనీశ్వరుని పూజించండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈ వారం 2వ భాగంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారము, సోమవారము దైవ దర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రితో కానీ సంతానంతో కానీ కాస్త గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి. పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. దానికి ముందుగానే సంసిద్ధులు కండి.
ఇక చూసినట్టయితే చారిటీ వర్క్స్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు మనకు 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకునేటటువంటి అవకాశాలు మనకు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇక మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం దాదాపు ఈ వారం మొత్తము చాలా చక్కటి ఫలితాలే మనకు కుంభరాశి వారికి అధికంగా గోచరిస్తున్నాయి. వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. వీరికి అనుకున్నటువంటి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా సక్సెస్ఫుల్గా అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టేటటువంటి అవకాశాలు కూడా మనకి 4 రోజుల్లో, ముఖ్యంగా 5 రోజుల్లో మనకి కనిపిస్తున్నాయి. ఇక ధనలాభం ఉంటుంది, అన్నింటా అనుకూలంగా ఉంటుంది. దంపతులు ఆనందంగా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా బంధువులతో ఆనందంగా సంతోషంగా, స్నేహితులతో సహాయ సహకారాలు పొందడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తుంది. సక్సెస్ ఉంటుంది అన్ని వ్యవహారాల్లో, వ్యాపార వ్యవహారాల్లో కూడా చాలా చక్కగా మనకు కుంభరాశి వారికి అనేది ఉంటుంది. అయితే ఓవరాల్గా చూసినట్టయితే ఒక ఆదివారం, సోమవారం తప్ప మిగతా రోజులన్నీ కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఆదివారం, సోమవారం కూడా దైవ దర్శనాలు ఉంటాయి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఈ యొక్క ఫలితాల్లో ఇంకా అభివృద్ధి కలగడానికి ముఖ్యంగా మహాశివుని పూజించండి ఈ వారంలో. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే మీనరాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముందుగా ఆదివారము, సోమవారము కాస్త భయాందోళనలు, చింత, చికాకు, మానసిక స్థితి కాస్త వర్రీడ్గా ఉండేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, ఏదో బాధ లేదా చిన్న చిన్న గొడవలు ఉండేటటువంటి అవకాశాలు మనకు మీనరాశి వారికి 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి, సంయమనం పాటించండి, ఓపిక వహించండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. ఇక మంగళవారం, బుధవారం కనుక చూసుకున్నట్టయితే మంగళవారం, బుధవారం పనులు నెమ్మదిగా జరుగుతాయి. అదేవిధంగా కాంపిటీటర్స్ మీకన్నా ముందున్నారు, మేము వెనుకబడ్డాము అనేటటువంటి బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకి ఈ 2 రోజుల్లో మంగళవారం, బుధవారంలో కనిపించవచ్చు. అయితే దైవ దర్శనాలు, ఆలయ సందర్శనాలు చేయడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి ఈ 2 రోజుల్లో మీకు కలుగుతాయి. ఇక చూసుకున్నట్టయితే గురువారం, శుక్రవారము, శనివారము ఈ 3 రోజులు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో వృత్తికి సంబంధించినటువంటి ఫలితాలు అధికంగా అనుకూలంగా ఉన్నాయి. మీరు అనుకున్నటువంటి వృత్తి అవకాశాలు మీకు కలుగుతాయి. వృత్తిలో కూడా ప్రోగ్రెస్ అనేది తప్పకుండా ఉంటుంది. నూతన అవకాశాలు అనేది మీకు కలుగుతాయి. ఆ నూతన అవకాశాలు మీరు అందిపుచ్చుకోగలుగుతారు. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. సోషల్ లైఫ్ అనేది ముఖ్యంగా బాగుంటుంది. సమాజంలో పేరు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీనరాశి వారు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము, సోమవారము కాస్త మానసికంగా ఇబ్బంది, యోగా, ధ్యానం, మెడిటేషన్ లాంటివి మంచి ఫలితాలు మీకు కలుగజేస్తాయి. ఇక మంగళవారము, బుధవారము దైవ దర్శనాలు ఉంటాయి. దైవ భక్తి వల్ల మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. గురువారము, శుక్రవారము, శనివారము మీకు వృత్తికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. ఇవి స్థూలంగా మీనరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇంకా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి హనుమంతుని పూజించండి. మంగళవారము హనుమంతుని యొక్క మీరు మంగళవారము గుడి హనుమంతుని ఆలయ సందర్శన చేయడం వల్ల చక్కటి ఫలితాలను పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మనకు మీనరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అదేవిధంగా మరొక మంచి టాపిక్తో, ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి టాపిక్తో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.